చూస్తున్నాం గాజుల రామారం ఎల్ఎన్ బార్ వద్ద నిన్న రాత్రి కాల్పులకు పాల్పడ్డ నరేష్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. బార్లో రివాల్వర్తో గాల్లో 3 రౌండ్లు కాల్పులు జరిపాడు నరేష్. దీంతో బార్ సిబ్బంది భయంతో పరుగులు తీశారు. బార్ మేనేజర్ నిశాంక్పై దాడికి పాల్పడడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాజుల రామారం ఎల్ఎన్ బార్ వద్ద నిన్న రాత్రి కాల్పులకు పాల్పడ్డ నరేష్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. బార్లో రివాల్వర్తో గాల్లో 3 రౌండ్లు కాల్పులు జరిపాడు నరేష్. దీంతో బార్ సిబ్బంది భయంతో పరుగులు తీశారు. బార్ మేనేజర్ నిశాంక్పై దాడికి పాల్పడడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ని మా రిపోర్టర్ సురేష్ అందిస్తారు. సురేష్, ఎంఎన్ఆర్ బుధవారం ఏదైతే అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా ఇక్కడ కాల్పులు జరిగాయి. అయితే ప్రస్తుతం నేను ఉన్నటువంటి ఈ ఎల్ఎన్ బార్ అండ్ రెస్టారెంట్కి సంబంధించి పార్కింగ్ ఏరియా, ఈ పార్కింగ్లోనే బండిలో పెట్రోల్ చోరీ చేస్తున్న గౌతమ్ని ఒక్కసారిగా బార్లో సిబ్బంది ప్రశ్నించడంతోనే అతనితో వాగ్వివాదాన్ని దిగడం జరిగింది. ఆ తర్వాత కొద్దిసేపటి తర్వాత నరేష్ మరికొంతమంది 4 గ్యాంగ్ సభ్యులను పిలవడంతో ఈ బార్ నుంచి మొదట ఈ బార్కు సంబంధించి ఇక్కడ గొడవ జరిగింది. బారు అద్దాలు కూడా ఇక్కడ రాళ్లతో కొట్టి పలగొట్టారని చెప్పేసి కూడా బార్ సిబ్బంది చెప్తున్నారు. ఇందులో పనిచేసే క్యాషియర్కి సంబంధించి అతనిపై కూడా దాడికి ప్రయత్నించడంతో అందరూ ఎవరైతే ఉన్నారో ఇక్కడ పనిచేసే సిబ్బందితో పాటు వారందరికీ కూడా గాయాలయ్యాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఆ తర్వాత గంట సేపటి తర్వాత కొద్దిసేపటికే నరేష్ మరో 4 మిత్రులు, వారి మిత్రులందరూ కూడా ఇక్కడికి వచ్చి దాడి చేసే ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆ తర్వాత నరేష్ ఒక్కసారిగా కారులో నుంచి తన రివాల్వర్ తీసి మొదట గాల్లోకి కాల్పులు జరిపాడు. ఆ తర్వాత పూర్తిగా ఎవరైతే వీళ్ళు అడ్డుకుంటున్నారో వారిపైన కాల్పులు జరిపే ప్రయత్నం చేశారు. కానీ అవి పక్కకి వెళ్ళాయి. మొత్తం 4 రౌండ్ల కాల్పులు జరిపారని చెప్తున్నారు. కొద్ది దూరం, ఎందుకంటే ఇక్కడే రోడ్డు, ఇది గాజుల రామారంకి వెళ్ళే రోడ్డు జీడిమెట్ల నుంచి. ఇక్కడ తన గౌతమ్కి సంబంధించిన బండ్లో పెట్రోల్ అయిపోవడంతో ఇక్కడ బార్ దగ్గర ఉన్నటువంటి బండ్లో నుంచి పెట్రోల్ చోరీ చేసే ప్రయత్నం చేస్తుండగా మొదట గొడవ చెలరేగింది. ఆ తర్వాత నరేష్ వచ్చి ఫైరింగ్ చేశాడు. ఆయన స్థానిక ఇక్కడ లోకల్గా లీడర్గా ఉన్నాడని చెప్పేసి కూడా చెప్తున్నారు. బీఆర్ఎస్లో యాక్టివ్గా తిరుగుతూ ఉంటాడని చెప్తున్నారు. కానీ 2 రోజులైంది ఘటన జరిగి. మొన్న రాత్రి కాల్పులు జరిగినప్పటికీ ఇప్పటికీ ఇంకా నరేష్ని పోలీసులు అరెస్ట్ చేయలేదు, ఇంకా చూపేలే, పరారీలో ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇక్కడ గొడవ జరిగిన తర్వాత కాల్పులు జరిగాయని చెప్పేసి పోలీసులకి డయల్ 100 ద్వారా బార్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. పెట్రోలింగ్ సిబ్బంది నరేష్తో పాటు మరో 4గురిని కూడా జిడిమెట్ల పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. కానీ పోలీస్ స్టేషన్ ముందు కూడా గొడవ జరిగింది. అక్కడ కొద్దిసేపు ఉండి ఆ తర్వాత నరేష్ అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. నరేష్ పరారీ కావడానికి ఇక్కడ పోలీసుల నిర్లక్ష్యం ఏమన్నా ఉందా అనేది కూడా ప్రశ్నార్థకంగా ఉంది. ఎందుకంటే గొడవ జరిగిన తర్వాత పోలీసులు 4గురిని ఇక్కడ నుంచి జిడిమెట్ల పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. తర్వాత నరేష్ని వదిలిపెట్టారా లేదంటే అతను అక్కడి నుంచి పారిపోయాడా అనేది కూడా మిస్టరీగా మారింది. 2 రోజులు అవుతుంది ఘటన జరిగి, ఇప్పటికీ ఇంకా నరేష్ని అరెస్ట్ చేయలేదు. కాబట్టి ఈ బార్కు సంబంధించి కూడా ఘటన అర్ధరాత్రి 1 గంట తర్వాత జరిగిందని చెప్తున్నారు. పోలీసులు ఇప్పటి వరకు ఈ ఘటనపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. కాల్పులు జరిగాయి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి జీడిమెట్ల సిఐ మల్లేష్ చెప్తున్నాడు. కానీ ఎవరు కాల్పులు జరిపారు, నరేషేనా లేదంటే మరోవరెవరైనా కాల్పులు జరిపారనే దానిపైన ఇంకా స్పష్టత లేదు. కాబట్టి కాల్పులు జరిగిన నరేష్ కోసం గాలిస్తున్నామని చెప్పేసి నిన్న జీడిమెట్ల సిఐ చెప్పడం జరిగింది. రాత్రి 1:30కు ఘటన జరిగిందని చెప్తున్నారు. అంటే బార్ ఎన్ని గంటల వరకు నడుస్తుంది, బార్ క్లోజ్ అయిన తర్వాత ఈ ఘటన జరిగిందా లేకుంటే ఎప్పుడు ఎన్ని గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని దానిపైన కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆ బార్లో సీసీ ఫుటేజ్తో పాటు పక్కనే ఉన్నటువంటి స్టీల్ షాప్కి సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా రికార్డ్ అయ్యాయి. కాల్పులు జరిగే దృశ్యాలన్నీ కూడా అని చెప్పేసి ఇక్కడ ఉన్న బార్లో పనిచేసే సిబ్బంది చెప్తున్నారు. ఇక్కడ ఒక అతను ఉన్నాడు. ఒకసారి ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. ఏం జరిగిందండి అసలు రాత్రి? ఫైరింగ్ అయిందని తెలుసా?
ఇక్కడ ఏదైతే కెమెరా ఉందో ఆ కెమెరాలోనే ఇక్కడ ఫైరింగ్ అయ్యే విజువల్స్ కూడా రికార్డ్ అయ్యాయి. వాటిని పోలీసులు తీసుకెళ్లారని చెప్తున్నారు. కాబట్టి నరేష్ ఫైరింగ్ చేసుంటే ఇంకా ఎక్కడికి వెళ్ళాడు నరేష్ అనే దానిపైన ఇక్కడున్న బార్లో పనిచేసేవారు కూడా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఆ రోజు రాత్రి ఫైరింగ్ చేస్తాడని ఎవరు కూడా ఊహించలేదు. కానీ మద్యం మత్తులో తన దగ్గర ఉన్న రివాల్వర్తోని మొత్తం 4 రౌండ్ల కాల్పులు జరిపినట్టు ఇక్కడున్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఆ బార్లో పనిచేసే మేనేజర్ పైకి ఆ తార్ కారులో వచ్చారు. ఆ కార్ని కూడా పైకి తీసుకెళ్లే ప్రయత్నం నరేష్ చేసిండని చెప్పేసి ఇక్కడున్న బార్లో పనిచేసే సిబ్బంది చెప్తున్నారు. కాబట్టి ఆ నరేష్ కి గన్ ఎలా వచ్చింది, అది లైసెన్స్డ్ గన్నా లేదంటే ఎక్కడి నుంచి రివాల్వర్ తీసుకొచ్చారు, అంత డేర్గా ఇక్కడ కాల్పులు జరపడానికి గల కారణాలు ఏంటి, నరేష్ వెనకాలన్న వ్యక్తులు ఎవరనే దానిపైన కూడా పోలీసులు విచారణ చేసి వారిని పట్టుకోవాలని చెప్పేసి బార్కు సంబంధించిన సిబ్బంది కూడా చెప్తున్నారు. ఎంఎన్ఆర్. రైట్, థ్యాంక్ యూ సురేష్. బుల్షన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద కిడ్నాప్ కలకలం రేపింది. అప్పుడే బెయిల్పై విడుదలై వచ్చిన సంజయ్ అనే వ్యక్తిని కొంతమంది దుండగులు కిడ్నాప్ చేశారు. కారులో వచ్చిన 5 వ్యక్తులు ఒరిస్సాకి చెందిన వ్యాపారి సంజయ్ను ఎత్తుకెళ్లారు. ఆర్థిక లావాదేవీల కోణంలో కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి, పోలీసులు ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ ఎంఎన్ఆర్. అయితే ఈ ఒరిస్సాకి చెందిన సంజయ్ అనే వ్యక్తి గత కొంతకాలంగా చేపల వ్యాపారం చేస్తూ ఇక్కడైతే జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఏదైతే కోనసీమ, కాకినాడ ఈ జిల్లాలకు సంబంధించి చేపల చెరువుల దగ్గర నుంచి కూడా చేపలు కొని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు. అయితే ఈ నేపథ్యంలోనే కొంతమందికి డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మొదట్లో ఇతను వ్యాపారం బాగానే చేసేవాడు, చేపలు తీసుకున్న వెంటనే డబ్బులు ఇచ్చేవాడు. నెమ్మదిగా వాళ్ళు నమ్మబలికిన తర్వాత సుమారుగా కోనసీమకు సంబంధించిన వారికి 7 కోట్ల రూపాయల వరకు బకాయిలు పెట్టినట్లుగా తెలుస్తుంది. ఇలాగే ఒక చీటింగ్ కేసులో తునికి సంబంధించి ఇట్లాంటి ఒక కేసులోనే చీటింగ్ కేసులో అరెస్ట్ అయిన విడుదలైన సంజయ్ ని ఏదైతే వారికి డబ్బులు రావాలో కోనసీమ వాసులు వారందరూ కూడా ఈ కార్లు ఎక్కించుకుని కిడ్నాప్ చేసేటంటూ ఆ ఘటన అయితే నిన్న కలకలం లేపిందని చెప్పుకోవాలి. ఏదైతే కార్లో తీసుకెళ్లింది కూడా పూర్తిగా లావాదేవీలందరినీ కూడా సెటిల్ చేసుకోవడానికి అని చెప్పి పోలీసులు అయితే ప్రైమరీగా నిర్ధారించారు. అయితే ఏదైతే ఈ చేపల చెరువులకు సంబంధించిన డబ్బుల కోసం మాత్రమే అతను తీసుకెళ్లి ఉంటారని అయితే పోలీసులు భావిస్తున్నారు. అయితే పోలీసులు మొత్తం 3 బృందాలుగా విడిపోయి ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితుడిని కాపాడేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ.